ఇవాళ పాయింట్ ఆపరేషన్స్ ఇన్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ చూద్దాం. పాయింట్ ఆపరేషన్స్ ఇన్ డిప్ మాడిఫై పిక్సెల్ ఇంటెన్సిటీ వాల్యూస్ ఇండిపెండెంట్లీ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఒక ఇమేజ్లో ఒక్కొక్క పిక్సెల్ వాల్యూస్ని మనం మాడిఫై చేయడానికి పాయింట్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. అంటే ఒక్కొక్క మ్యాథమెటికల్ ఫంక్షన్కి ఒక్కొక్కలాగా. దీస్ ఆపరేషన్స్ ఆర్ అప్లైడ్ టు ఈచ్ పిక్సెల్ వితౌట్ కన్సిడరింగ్ ద నైబర్ పిక్సెల్స్. ఇవేంటంటే ఒక్కొక్క పిక్సెల్గా ఇండివిజువల్గా అప్లై చేస్తాం. నైబర్ పిక్సెల్స్తో డిపెండ్ అవ్వవు ఇవి. వై ఆర్ దీస్ ఆపరేషన్స్ ఇంపార్టెంట్? అసలు ఈ పాయింట్ ఆపరేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే they are used to enhance contrast, adjust brightness and highlight details. Fast and easy to implement since they work at the pixel level. ఇవి ఇండివిజువల్గా పిక్సెల్ వర్క్ అయ్యింది కాబట్టి స్పీడ్గా ఆపరేషన్ స్పీడ్గా పర్ఫామ్ అయ్యింది. వైడ్లీ యూజ్డ్ ఇన్ మెడికల్ ఇమేజింగ్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ప్యాటర్న్ రికగ్నిషన్ ఈ ఫీల్డ్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఫస్ట్ చూసుకుంటే డిజిటల్ నెగిటివ్. ఇన్ ఏ డిజిటల్ నెగిటివ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ పిక్సెల్ ఈజ్ ఇన్వర్టెడ్ టు క్రియేట్ ఏ నెగిటివ్ వర్షన్ ఆఫ్ ది ఇమేజ్. డిజిటల్ నెగిటివ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఇమేజ్ యొక్క నెగిటివ్ వర్షన్ని తెచ్చుకోవడానికి డిజిటల్ నెగిటివ్ యూజ్ చేస్తాం. దిస్ ఆపరేషన్ ఈ సిమిలర్ టు క్రియేటింగ్ ఏ ఫోటోగ్రఫిక్ నెగిటివ్ ఎలాగైతే చేస్తాం సేమ్ ఈ ఆపరేషన్ కూడా సేమ్ అంతే. ఇట్ ఎన్హాన్సెస్ ద విజిబిలిటీ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ బ్రైట్ రీజన్స్ బై రివర్సింగ్ డార్క్ అండ్ బ్రైట్ ఏరియాస్. చెప్పాం కదా నెగిటివ్ చేస్తామని. డార్క్ ఏరియాస్ని బ్రైట్ చేసి బ్రైట్ ఏరియాస్ని డార్క్ చేసి చేయడం వల్ల మనకి ఎన్హాన్స్మెంట్ అయింది ఇమేజ్లో. ఫార్ములా చూసుకుంటే ఎస్ ఆఫ్ ఎక్స్ కామ వై ఈక్వల్ టు ఎల్ మైనస్ 1 మైనస్ ఐ ఆఫ్ ఎక్స్ కామ వై. ఇందులో ఎస్ ఏంటంటే అవుట్పుట్ మనకు వచ్చే పిక్సెల్ వాల్యూ, ఈ ఎల్ ఏంటంటే మ్యాక్సిమం పిక్సెల్ వాల్యూ. అవి తర్వాత చూపిస్తే ఎల్ అంటే ఏంటో. ఐ ఏంటంటే మనం ఇచ్చే ఒక ఇన్పుట్ పిక్సెల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఒక ఇమేజ్, దీనికి డిజిటల్ నెగిటివ్ క్యాలిక్యులేట్ చేయమని ఇస్తారు. ఫస్ట్ ఉన్న అన్ని పిక్సెల్స్లో హైయెస్ట్ వాల్యూ ఏదో చూస్తావు. ఇది 7 కదా, ఇక్కడ ఉన్నది 7 హైయెస్ట్. అది ఏ రేంజ్లోకి వస్తుందో చూస్తాం. ఫస్ట్ 2 power 0 1, 0 to 1 మధ్యలో కాదు. 2 power 1 ఈక్వల్ టు 2, 0 to 2 కాదు. 2 square ఈక్వల్ టు 4, 0 to 4 కాదు. 2 power 3 ఈక్వల్ టు 8, 0 to 8 మధ్యలో ఉంది ఈ రేంజ్ అనేది. కాబట్టి మనం ఎల్ వాల్యూ 8 తీసుకుంటాం, ఎల్ ఈక్వల్ టు 8. అండ్ ఇదేమో 2 క్యూబ్ కాబట్టి ఇది 3 ఇమేజ్ బిట్. ఇది ఎస్ ఫామ్లో ఏమైందంటే ఎల్ మైనస్ 1 మైనస్ ఇన్పుట్ ఇమేజ్ కదా, 8 మైనస్ 1 మైనస్ ఐ, 8 ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, దట్ ఈక్వల్ టు 7 మైనస్ ఐ. ఇప్పుడు ఇన్పుట్ ఇమేజ్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే, ఆర్ అంటే ఐ సేమ్ రెండు ఒకటే. ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఎస్ ఈక్వల్ టు 7 మైనస్ ఆర్ కదా, 7 మైనస్ ఐ కదా, 7 మైనస్ 0 7. ఆర్ ఈక్వల్ టు 1 అయితే 7 మైనస్ 1 6. ఆర్ ఈక్వల్ టు 2 అయితే ఎస్ ఈక్వల్ టు 7 మైనస్ 2 5. అలా సిమిలర్గా ఆర్ ఈక్వల్ టు 7 అయితే ఎస్ ఈక్వల్ టు 7 మైనస్ 7 0. ఇందా మనం ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా డిజిటల్ నెగిటివ్ క్యాలిక్యులేట్ చేయడానికి. దీనికి ఆర్ ఈక్వల్ టు 3 అయితే వచ్చే ఎస్ వాల్యూ అంటే 4 కాబట్టి 4 రాస్తాం. ఆర్ ఈక్వల్ టు 5కి వచ్చే ఎస్ వాల్యూ 2. ఆర్ ఈక్వల్ టు 6 అయితే వచ్చే ఎస్ వాల్యూ 1. ఆర్ ఈక్వల్ టు 2 అయితే వచ్చే ఎస్ వాల్యూ 5. ఆర్ ఈక్వల్ టు 7 అయితే వచ్చే ఎస్ వాల్యూ 0. ఆర్ ఈక్వల్ టు 1 అయితే వచ్చే ఎస్ వాల్యూ 6. ఆర్ ఈక్వల్ టు 5 అయితే వచ్చే ఎస్ వాల్యూ 2. ఆర్ ఈక్వల్ టు 4 అయితే వచ్చే ఎస్ వాల్యూ 3. ఆర్ ఈక్వల్ టు 3 అయితే వచ్చే ఎస్ వాల్యూ 4. కాబట్టి ఇది ఒక అవుట్పుట్ ఇమేజ్, ఇది డిజిటల్ నెగిటివ్ యొక్క అవుట్పుట్ ఇమేజ్. దీని యూజ్ కేసెస్ ఏంటంటే ఎక్స్రే ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, మెడికల్ ఇమేజింగ్, ఎన్హాన్సింగ్ డార్క్ ఏరియాస్ ఇన్ హై కాంట్రాస్ట్ ఇమేజెస్. నెక్స్ట్ థ్రెషోల్డింగ్ చూద్దాం. థ్రెషోల్డింగ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎ గ్రే స్కేల్ ఇమేజ్ ఇంటూ ఏ బైనరీ ఇమేజ్. ఒక గ్రే స్కేల్ ఇమేజ్ని బైనరీ ఇమేజ్ లో కన్వర్ట్ చేయడానికి థ్రెషోల్డింగ్ వాడతాం. పిక్సెల్ వాల్యూస్ అబౌట్ ఏ సర్టెన్ థ్రెషోల్డ్ ఆర్ సెట్ టు 55. పిక్సెల్ వాల్యూస్ బిలో ద థ్రెషోల్డ్ సెట్ టు 0. ఒక థ్రెషోల్డ్ వాల్యూ మనకి ఇస్తాడు, ఆ థ్రెషోల్డ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే మనం మ్యాక్సిమం ఎల్లో వాల్యూకి సెట్ చేస్తాం. 8 బిట్కి అయితే అది 255. ఒకవేళ థ్రెషోల్డ్ కన్నా తక్కువ అయితే 0 సెట్ చేస్తాం. ఫార్ములా చూసుకుంటే ఎస్ ఆఫ్ ఎక్స్ కామ వై ఈక్వల్ టు 0 ఇఫ్ ఇన్పుట్ ఇమేజ్ అనేది ఆ థ్రెషోల్డ్ కన్నా తక్కువ ఉంటే, దట్ ఈక్వల్ టు 255. ఇఫ్ ఇన్పుట్ ఇమేజ్ ఏమో దానికన్నా ఎక్కువ ఉంటే, థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ ఉంటే. ఈ 255 ఏంటంటే ఎల్ మైనస్ 1 చూద్దాం. టీ ఏంటంటే థ్రెషోల్డ్ వాల్యూ. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక ఇమేజ్ ఇచ్చాడు, ఇచ్చి థ్రెషోల్డ్ వాడేసాడు వాల్యూ, థ్రెషోల్డ్ 4 అని ఇచ్చాడు. ఫస్ట్ మనం ఉన్న దాంట్లో హైయెస్ట్ ఇమేజ్ పిక్సెల్ యొక్క వాల్యూ ఎంత చూస్తాం. ఇక్కడ 7 కాబట్టి ఇందా చెప్పినట్టు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఎల్ వాల్యూ ఎంత అనేది. ఎల్ ఈక్వల్ టు 8 వచ్చింది కదా, ఎల్ మైనస్ 1 అంటే 7. కాబట్టి ఫార్ములా ఏమైందంటే ఎస్ ఆఫ్ ఎక్స్ కామ వై ఈక్వల్ టు 0. 4 కన్నా థ్రెషోల్డ్ కన్నా తక్కువ ఉంటే అది 0, థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ కానీ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఉన్న 7 వాల్యూ. కాబట్టి ఈ ఇమేజ్కి యొక్క థ్రెషోల్డింగ్ విత్ 3 ఈక్వల్ టు 4 ఏమైందంటే 2. థ్రెషోల్డ్ కన్నా తక్కువ కాబట్టి 0. 3 థ్రెషోల్డ్ కన్నా తక్కువ కాబట్టి 0. 5 థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ కాబట్టి 7. 7 ఉంటే 7. 6 ఉంటే థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ కాబట్టి 7. 4 ఉంటే థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ కాబట్టి 7. 5 ఉంటే థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ కాబట్టి 7.
2 1 థ్రెషోల్డ్ కానీ తక్కువ కాబట్టి 0 0. ఇది థ్రెషోల్డింగ్. ఈ టీ వాల్యూ వాడే ఇస్తాడు. యూస్ కేసెస్ ఏంటంటే ఇమేజ్ సెగ్మెంటేషన్కి, ఆబ్జెక్ట్ డిటెక్షన్, బ్యాక్గ్రౌండ్ రిమూవల్. నెక్స్ట్ క్లిప్పింగ్ చూద్దాం. క్లిప్పింగ్ is used to limit pixel values within a specific range. Pixel values between the minimum and maximum values are set to L-1. ఇక్కడ మనకు ఒక మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇస్తాడు. అవన్నీ వాల్యూస్ని, ఆ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నిటిని L-1కి సెట్ చేస్తాం. మిగతా అన్నిటి 0 చేస్తాం. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇవి ఒక ఇమేజ్ ఇస్తాడు. ఇది మినిమం వాల్యూ R1 = 2 ఇచ్చి R2 = 6 అని వాడే ఇస్తాడు. దాని యొక్క ఫార్ములా చూసుకుంటే 2 <= 2, థ్రెషోల్డ్ <= 6 చూసుకుంటే, ఇన్పుట్ <= 6 చూసుకుంటే 2 to 6 మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్కి మనం 7 పెడతాం, L-1 పెడతాం. మిగతా అన్ని వాల్యూస్కి 0 పెడతాం. అంటే వాడు ఇచ్చిన మినిమం మ్యాక్సిమం వాల్యూ మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్కి L-1 వాల్యూ పెడతాం, మిగతా లేకపోతే 0 పెడతాం. ఇచ్చిన ఇది ఒక ఇమేజ్ ఇచ్చాడు కదా, దీనికి అవుట్పుట్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు క్లిప్పింగ్ 2 ఇదేమో ఉన్న ఇచ్చిన వాల్యూలో ఉంది కాబట్టి 7. 3 ఇది కూడా బిట్వీన్ 2 to 6 ఉంది కాబట్టి 7. ఇది 5 బిట్వీన్ 2 to 6 కాబట్టి 7. ఇది 7 ఇది అవుట్ సైడ్ 2 to 6 కాబట్టి 0. ఇది 6 2 to 6 కాబట్టి 7. 4 2 to 6 కాబట్టి 7. సిమిలర్గా అలాగే 5 2 to 6 కాబట్టి 7. 2 2 to 6 కాబట్టి 7. 1 ఇది 1 ఏమో 2 to 6 మధ్యలో లేదు కాబట్టి 0. ఇది క్లిప్పింగ్. క్లిప్పింగ్ యూస్ కేసెస్ చూసుకుంటే రిమూవింగ్ అవుట్లేయర్స్, నాయిస్ రిడక్షన్, కాంట్రాస్ట్ కంట్రోల్. నెక్స్ట్ బిట్ ప్లేన్ స్లైసింగ్. బిట్ ప్లేన్ స్లైసింగ్ సెపరేట్స్ అన్ ఇమేజ్ ఇంటూ ఇట్స్ బైనరీ బిట్ ప్లేన్స్ టు అనలైజ్ స్పెసిఫిక్ లెవెల్స్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఇదేంటంటే వచ్చిన ఇమేజ్ని ఒక బైనరీ బిట్ ప్లేన్గా మారుస్తాం, ఎందుకంటే ఒక ఇంటెన్సిటీ యొక్క లెవెల్స్ని స్పెసిఫై చేయడానికి. ఈచ్ పిక్సెల్ వాల్యూ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అన్ స్పెసిఫిక్ బిట్ బైనరీ నెంబర్. అది చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక ఇమేజ్ ఇస్తాడు. మనం సేమ్ ఇందాక కనుక్కున్నట్టే మ్యాక్సిమం పిక్సెల్ వాల్యూ అంతా చూసుకుంటాం. ఇక్కడ 7 కాబట్టి మనకి 2³ = 8 ఈ మధ్యలో ఉంది కాబట్టి 0 to 8 మధ్యలో ఉంది కాబట్టి L = 8, L-1 ఏమో 7. ఇక్కడ క్యూబ్ 3 ఉంది కదా, ఇదేమో బిట్ నెంబర్ కాబట్టి ఇది 3 బిట్ నెంబర్. ఇది 3 బిట్ నెంబర్ యూస్ చేసుకుని ఇమేజ్ మనం రిప్రజెంట్ చేస్తాం. 0ని 0 0 0, 1 0 0 1 ఇది తెలుసు కదా, 3 బిట్లు అన్నీ రిప్రజెంట్ చేస్తాం 7 వరకు, 0 to 7 వరకు. దీనికి మనం బిట్ ప్లేన్ స్లైసింగ్ కనుక్కోవాలి కదా. 2కి 0 1 0, 3కి 0 1 1 రిప్రజెంట్ చేస్తాం, 5కి 1 0 1. అలాగే సిమిలర్గా అన్ని వాల్యూస్కి రిప్రజెంట్ చేస్తాం. 5కి 1 0 1, 2కి 1 0 1 0, 1కి 0 0 1 అలాగా. ఈ వాల్యూస్ని బైనరీలో రాయడమే బిట్ ప్లేన్ స్లైసింగ్. యూస్ కేసెస్ ఏంటంటే కంప్రెషన్, నాయిస్ రిడక్షన్, వాటర్ మార్కింగ్, ప్యాటర్న్ రికగ్నిషన్.